నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా తన సొంతూరైనటువంటి నారావారిపల్లికి చేరుకున్నారు. అక్కడ నారావారి పల్లెలో సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకు కొన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ జరిగింది. సో ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా నారావారిపల్లి అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి నారావారిపల్లిలో ఆయనైతే ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈసారి బాలకృష్ణ గారు కనపడలేదు, వాళ్ళ మిస్సెస్ మాత్రమే వచ్చారు. ఆటల పోటీల్లో క్రీడాకారులను ఉత్సాహపరుస్తున్న చంద్రబాబు దంపతులు. సో ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది, మన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ అంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి పులివెందుల్లో చర్చికి వెళ్తాడు, కేక్ కట్ చేస్తాడు, వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు, అన్నీ బాగానే ఉంది. కానీ మన సంక్రాంతి పండుగ అయితే మాత్రం పాపం కనపడాడు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కొంతమంది హిందువులు చాలామందే ఉండి ఉంటారు. వాళ్ళను ఉత్సాహపరచడానికి, క్రిస్టియన్స్ని ఉత్సాహపరచడానికి ఏ విధంగా అయితే క్రైస్తవ పండుగ అయినటువంటి క్రిస్మస్ను జరుపుకుంటాడో అదేవిధంగా ఆయన్ని ఇష్టపడేటువంటి హిందువులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలోని కార్యకర్తల కోసం ఈ భోగి, సంక్రాంతి లాంటి ఉత్సవాల్లో పాల్గొంటే వాళ్ళకు కూడా కొంచెము బాగుంటుంది, కొంచెం ఉత్సాహపరిచిన వాళ్ళలాగా ఉంటాడు. కానీ ఎందుకో మళ్ళా మన హిందువుల పండగలన్నా, హిందువుల దేవుళ్ళన్నా, దేవాలయాలన్నా, సాంప్రదాయాలన్నా ఆయనకి మేబీ ఇష్టం లేదేమో. సరే, ఆయన వ్యక్తిగత విషయము. అంతెందుకు, చిన్న సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చి పైకి వెళ్ళండి సార్ అంటేనే ఆయన అప్పటి నుంచి ఇంతవరకు తిరుమలకు దర్శనానికే వెళ్ళలేదు. అవన్నీ ఆయన వ్యక్తిగతం. ఎందుకంటే మనము ఇది ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి, అది ఆయన వ్యక్తిగతం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఆయన అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా కూడా నారావారిపల్లికి వచ్చి సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆయన ఆనవాయితీగా వస్తుంది. ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న నారావారిపల్లిలో పండుగ జోష్ అయితే కనపడింది. చూడండి, ముగ్గులు, ఆట పోటీల నిర్వహణ, కుటుంబంతో ఆనందంగా గడిపిన చంద్రబాబు. చూడండి, చిన్నాన్న కొడుకుతో నారా లోకేష్ గారు. మరి చిన్నాన్నల్ని ఎలా ట్రీట్ చేయాలా అనేది మనకందరికీ తెలిసిందే. సో ఎప్పట్లాగే ఈ సంక్రాంతికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా సొంతూరు నారావారిపల్లికి వచ్చారు. నిన్న మొత్తానికి హైలైట్గా నిలిచింది నారా లోకేష్ గారి కుమారుడు దేవాంశు అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కలిసి ఆటలాడాడు. ఏమేమి ఆటలాడంటే మ్యూజికల్ చైర్స్ కావచ్చు, పొటాటో గ్యాదరింగ్ కావచ్చు, గన్నీ బ్యాగ్ కావచ్చు, వాకింగ్ బెలూన్ కావచ్చు, లెమన్ ఇన్ స్పూను, టెయిల్ పికింగు, సెల్ఫ్ డిఫెన్స్ వంటి ఆటల్లో ఆయన ఉత్సాహంగా పాల్గొనడము. వాళ్ళ అమ్మ పిలుస్తా ఉంటే కూడా నేను కాసేపు ఆడుకొని వస్తానని చెప్పడము, ఆ వీడియోలంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సో మొత్తానికి 10:40 చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సో పని రాక్షసుడు అంటారు కదా, అక్కడికి పోయినా కూడా ఇవి అయితే వదలలేదు. అక్కడ కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో కలవడము, అదేవిధంగా తిరుపతిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పడము, నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి డ్యామ్, మూలపల్లి చెరువు సహా మరో 4 గుంటలకు నీటిని తరలించే పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వెళ్ళి సంక్రాంతికి ఏదో ముక్కో గిక్కో తినేసి ఎంజాయ్ చేయకుండా అక్కడ కూడా ఈ అఫీషియల్గా కార్యక్రమాల్లో అయితే పాల్గొనడం జరిగింది. దీనికి 126 కోట్లు వెచ్చించనున్నారు. 10 లక్షలతో పశువుల వసతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్తో సహా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లేదా చేశాడు. తిరుపతిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు నారావారిపల్లిలో శిలాఫలకాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రుయా ఆసుపత్రిలో 45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ యానిమిటీస్ కాంప్లెక్స్ను, ఎస్వి యూనివర్సిటీలోను 7.5 కోట్లతో నిర్మించిన మహిళా హాస్టల్ను ప్రారంభించేది. శంకుస్థాపన కాదు, ఇది శంకుస్థాపన, ఇది ప్రారంభోత్సవాలు. ఇది కంప్లీట్ అయిపోయింది, వీటిని ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్వియులో 6 కోట్లతో కేంద్రీకృత పరిశోధనా ల్యాబ్, 5.03 కోట్లతో అకాడమిక్ బిల్డింగు, 2 అంతస్తుల భవనానికి 2.91 కోట్లతో ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈయన పండగ చేసుకోడు, ఈయనేమో పండగకు వచ్చాడు, మమ్మల్ని పండగ చేసుకొని ఇవ్వడం లేదు. సో పండగ పూట కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటాడు, అఫీషియల్ ప్రోగ్రామ్స్ అంటాడని చెప్పి వాళ్ళైతే చమత్కరిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి నారావారిపల్లికి వచ్చిన సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనుల వైపు దృష్టి పెట్టారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రజారోగ్యానికి డిజిటల్ దిశ చూపే సంజీవని ప్రాజెక్టును చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ నారావారిపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డిజినర్ సెంటర్,
సేవలను సీఎం ప్రారంభించారు. తదుపరి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించి, ఇది పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అక్కడ కనుక క్లిక్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేలాగా ప్రభుత్వము కార్యాచరణ చేపట్టింది. సో నారావారిపల్లిలో 4.27 కోట్లతో నిర్మించిన 33/11 kV సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు 1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. అలాగే 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 77 లక్షలతో రంగంపేట భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించారు. ఆయన సొంత గ్రామానికి, అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ, కుప్పానికి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆ గ్రామస్తుడు కాబట్టి ఆయన పండగకు వాళ్ళ సొంతూరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో, బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన తరువాత సో వచ్చి ఉట్టి చేతులతో పోకుండా ఆ ఊరికి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టారు, శంకుస్థాపనలు కూడా చేశారు. సో నారావారిపల్లెను కూడా మర్చిపోకుండా, అంటే ఇప్పుడు ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు సొంత ఊరు? సో ఏదో ఆ పల్లెటూరికి పోవడమే కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి సంక్రాంతి రోజు నారావారిపల్లికి కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ జరుపుకోవడము సంవత్సరాలుగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి కూడా ఆయన సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. సో నారావారిపల్లిలో పండుగ వాతావరణం అయితే కనపడింది. ముఖ్యంగా ఆయన మనవుడు దేవాంశ్ అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కలిసిపోయి ఆడినటువంటి ఆటలు కావచ్చు, అవన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉన్నాయి, చూడ ముచ్చటగా కూడా ఉన్నాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.